ఇవన్నీ కూడా మీరు ఇందాక ఒక మాట చెప్పారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి సస్పెండ్ చేయటం శిక్ష కాదండి. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ పనిష్మెంట్. పని నుంచి తప్పించడం, వాళ్ళు అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్కి వెళ్ళి కూర్చుంటారు. అబ్బే సస్పెన్షన్ అసలు పనిష్మెంటే కాదండి. వాళ్ళని కరెక్ట్ గా అరెస్ట్ చేసి కేసులో పెడితే, జైల్లో పెడితే వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు. దీని అంతటికి ఎలక్షన్ కమిషన్, డీజీ బాధ్యత వహించాలి, కలెక్టర్లు బాధ్యత వహించాలి, ఎంఆర్ఓలు బాధ్యత వహించాలి. వీళ్ళందరూ నిమ్మకి నీరెట్టినట్టుగా నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళ అరాచకాలు సాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి నేను చెప్తున్నా 2 మాటలమ్మా. ఒకటి, హింసను నమ్ముకున్నాడు మొదటి రోజు నుంచి. అది ఫెయిల్ అయినా గెలిచినా అతనిదే బాధ్యత. వాళ్ళు పావులుగా వీళ్ళని వాడుకుంటున్నాడు. పావులుగా వాడుకుంటున్నారని తెలిసి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారండి? వీళ్ళకి లాభం ఉంది కాబట్టి వెళ్తున్నారు. లక్షలాది రూపాయలు బ్రైబ్ వీళ్ళకి అందుతుంది కాబట్టి వాలంటీర్లు వెళ్తారు. అందరూ నేను చెప్పను, కొంతమంది నిజాయితీ పనులు ఉంటే ఉండొచ్చు, కానీ లిటిల్ బిట్ స్మాల్ ఫిగర్ అది. కానీ ఎక్కువ మంది కావాలని వైసీపీకి అనుకూలంగా చేస్తున్నారు. వాళ్ళ లాభాలు వాళ్ళకు ఉన్నాయి. దాదాపు 50% ఇళ్ల స్థలాలని అమ్మేశారు. అమ్ముకోవచ్చని జగనే చెబుతున్నాడు కాబట్టి 100 రూపాయల స్టాప్ మీద రాసేసుకుని 50% ఆఫ్ ది ప్లాట్స్ ఇప్పటికే సేల్ అయిపోయిందమ్మా. ఈ భూ కుంభకోణం అనేది ఒక లిక్కర్ కన్నా, ఒక శాండ్ మాఫియా కన్నా ఎక్కువైంది అనే సంగతి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చంద్ర గారు. ఇది మోడీ గారు కన్నెర చేయాలి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. డీజీని, సిఎస్ ని నిమిషాల మీద మార్చేయాలి. కలెక్టర్లనైనా, ఎస్పీలనైనా నిమిషాల మీద తప్పించాలి. 5 సంవత్సరాల నాడు 1 నిమిషంలో ఎలా తప్పించారు? సిఎస్ నేను డీజీని ఎలా మార్చగలిగారు మీరు? కోడ్ ఉండగా. కోడ్ ఉందో ఇప్పుడు మార్చండి. తప్పులు 1,00,000 ఉండే 1,00,000 చూపిస్తాం మేము, మార్చమనండి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే ఎలా జరగదు. పారామిలిటరీ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరగాలని మేము కోరుతా ఉన్నాం. ఈ మామూలు తుత్తుపూర్ పోలీసుల వల్ల జరిగేది ఏమీ లేదు. మనం చెప్పే శుద్ధుల వల్ల కూడా మనకు వచ్చేది ఏమీ లేదు. చేసేవాళ్ళు చేసుకుంటూ పోతారు, పెట్లు మారుస్తారు, డిగ్గింగ్ చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, హత్యలు చేస్తారు, అన్ని చేస్తారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చేయడానికి. వాటిని ఆపాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉక్కు పాదం మోపాలి. అసలు ఆంధ్ర పోలీసుకి ఎటువంటి అధికారం లేకుండా 4th లేయర్ లో పెట్టాలి. ఎక్కడో